హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక వినాయకుడి పూజనైతే చాలా బాగా పూర్తి చేస్తారు. అందరూ కూడా భోజనాల దగ్గర కూర్చుంటారు. కానీ అక్కడ అప్పు కనిపించదు. అప్పు కనిపించకపోవడంతో కావ్య, అమ్మా అప్పు ఏంటమ్మా కనిపించటం లేదు అని అడగడంతో, అది బయట ఎక్కడో ఉంటుందిలేవే, నేను పిలుస్తాను అని కనకం మాట్లాడుతూ ఉంటే, అమ్మా నేనెళ్ళి అప్పుని తీసుకొస్తాను అని కావ్య వెళ్ళబోతుంటే, ఆగవే, ఇక్కడ ఇంత పని ఉంచుకొని నువ్వెళ్ళి అప్పుని పిలుస్తావా? ఇంకేమీ లేదు, మీ అత్తగారు మళ్ళీ నీ మీద సీరియస్ అవుతుంది, నేనెళ్ళి పిలుచుకొస్తాను అని చెప్పి ఇంకా అప్పుని పిలవటానికి కనకమైతే బయటకు వెళ్తుంది. బయటికి వెళ్ళిన కనకం అప్పుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే అప్పు చాలా బాధగా కళ్ళల్లో నుంచి నీళ్లు పెట్టుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. అప్పుని చూసిన కనకం, ఏమి అప్పు, ఏం జరిగిందే? ఎవరేమన్నా అన్నారా ఏంటి? ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావు, ఏం జరిగింది అప్పు అని అడగడంతో, అమ్మ నాకు ఇక్కడ ఉండాలని అనిపించటం లేదు, నా మనసేమీ బాగోలేదు, నాన్న నువ్వు రండి, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అప్పు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏమైంది? ఎందుకు ఇది ఇలా ఏడుస్తుంది? ఖచ్చితంగా ఎవరో ఏదో అనుంటారు, అందుకే ఇది ఇంత బాధపడుతుంది. ఇంకేముంటుంది, ఉంటారుగా కోతిమూక, ఆ కోతిమూకతో గొడవ పడి ఉంటుంది అని చెప్పి ఇక కనకమైతే అప్పు ఏడవడానికి కొంచెం లైట్ తీసుకుంటుంది. ఇంకా లోపలికి వెళ్ళేసరికి కనకాన్ని కావ్య, అమ్మా ఏంటి అప్పుని తెస్తానని ఒక్కదానివే వచ్చావు అని అడగడంతో, దానికి కొంచెం తలనొప్పిగా ఉందంటే ఇంటికి వెళ్ళిపోతాననింది, అందుకే నేను కూడా ఏమీ మాట్లాడలేదు, టాబ్లెట్ వేసి నిద్రపోమ్మని చెప్పాను అని చెప్పడంతో, అయ్యో అవునా, పాపం ఉదయం నుంచి ఏమీ తినలేదు కదమ్మా, భోజనం చేసి వెళ్ళవలసింది అని చెప్పడంతో, పర్వాలేదులే పెద్దమ్మ ఏదో ఒకటి చేస్తుంది, తినేసి టాబ్లెట్ వేసుకొని పడుకుంటుందిలే, నువ్వేమీ ఆలోచించకు, అందరికీ భోజనాలు పెట్టు అని చెప్పి ఇంకా కనకమైతే కావ్యతో చెబుతుంది. అలా కావ్య అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో కళ్యాణ్ అయితే అటు ఇటు చూస్తూ ఉంటాడు. కళ్యాణ్ పక్కనున్న అనామిక, కళ్యాణ్ ఏంటి అటు ఇటు చూస్తున్నారు? నేను ఇక్కడే ఉన్నాను కదా అని అనడంతో, అది కాదు, ఇక్కడ బ్రో ఉండాలి కదా, బ్రో లేడేంటా అని చూస్తున్నాను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే అనామికతో చెప్పడంతో, అనామిక, కళ్యాణ్ గారు నేను ఇక్కడే ఉన్నాను, పక్కన నన్ను పెట్టుకొని ఎప్పుడు బ్రో బ్రో అని చెప్పి ఆ అమ్మాయి వెంట పడతారేంటి? అసలు మీరు నన్ను ప్రేమిస్తున్నారా తనని ప్రేమిస్తున్నారా అని చెప్పి అనామిక అయితే కళ్యాణ్ని అడిగేస్తుంది. ఒక్కసారిగా కళ్యాణ్ అనామిక అడిగిన మాటకి షాక్ అయిపోతాడు. అనామిక గారు ఏం మాట్లాడుతున్నారు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, బ్రో నా ఫ్రెండ్ మాత్రమే, మీకు ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఇలా అర్థం చేసుకుంటారా మీరు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే కోపంగా అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ అలా వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది. అలాగే మిగతా అందరూ కూడా కళ్యాణ్ని ఆశ్చర్యంగా చూస్తారు. ఇక అనామిక అమ్మా నాన్న అయితే, ఏంటి బేబీ అల్లుడు గారు అలా వెళ్ళిపోయారు అని చెప్పడంతో, ఏం లేదులే నాన్న, మీరు భోజనం చేయండి అని చెప్పేసి ఇక అనామిక లేచి కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది. అప్పటికే కళ్యాణ్ అప్పు కోసం బయటంతా వెతుకుతాడు. కానీ అప్పు ఎక్కడ కనిపించకపోయేసరికి ఇక అప్పు ఇంటికి వెళ్ళిపోయిందని నిర్ణయించుకొని అప్పు కోసం కళ్యాణ్ ఇంటికైతే వెళ్తాడు. అలా కళ్యాణ్ వెళ్తూ ఉంటే అనామిక కళ్యాణ్ అని పిలుస్తున్నా సరే పట్టించుకోకుండా కళ్యాణ్ వెళ్ళిపోతాడు. ఏంటి ఏంటి కవి గారు, నేను పిలుస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు, నాకంటే ఆ అప్పునే ఎక్కువైపోయిందా అని చెప్పి అనామిక తన మనసులో అనుకుని ఇక లోపలికైతే వస్తుంది. మొత్తం భోజనాలన్నీ పూర్తవుతాయి. అందరూ కూడా ఎవరిళ్ళకి వాళ్ళు ఇక బయలుదేరతామన్నట్లుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా కావ్య కూడా అందరూ భోజనాలు పూర్తయినయ్యి అందరూ వెళ్ళిపోయిన తర్వాత, ఆయన ఏం రాశారో ఆ చిట్టీలో చూస్తాను, నా కోసం ఏం రాసి ఉంటారు అని కావ్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక భోజనాలు మొత్తం పూర్తయిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఆ తరువాత కావ్య చాలా ఆత్రంగా ఆ చిట్టీని తీసుకొచ్చి బయట గార్డెన్లో కూర్చొని దాన్ని ఓపెన్ చేసి చదువుతుంది. అది చదివిన కావ్యకి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది. అందులో ఉన్న ఒక్కొక్క లైను చదువుతూ ఉంటే కావ్య కళ్ళల్లో నుంచి తనకి తెలియకుండానే కన్నీళ్లు ఆగకుండా వచ్చేస్తూ ఉంటాయి. కావ్యని తాతయ్య కోసమే ప్రేమిస్తున్నట్టుగా నటిస్తున్నానని
అది కళావతి అర్థం చేసుకుంటే బాగుంటుందని రాసిన ఒక్కొక్క లైన్కి కావ్య గుండె పగిలినంత పనే అవుతుంది. కావ్యకైతే ఒక్కసారిగా ఏమీ అర్థం కాదు. ఉన్నట్టుండి లేచి నుంచుంటుంది, అటు ఇటు చూస్తుంది. రాజ్తో తను మొదటి నుంచి ఉన్న ప్రతి సంఘటనని గుర్తు చేసుకుంటుంది. కావ్య రాజ్కి ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్న ప్రతి సీన్ని గుర్తు చేసుకొని మరింత కుమిలిపోతుంది. ఇంకా కావ్య అయితే ఎవరితోని ఏమీ చెప్పకుండా ఏమీ మాట్లాడకుండా అలాగే ఏదో ఆలోచిస్తున్నట్లుగా తను బాధగా ఏడుస్తూ నడుచుకుంటూ ఇక బయటికైతే వెళ్ళిపోతుంది. ఇంకా ఇంట్లో అందరూ కూడా ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉంటారు. ఇక రాజైతే గదిలోకి వెళ్ళేసరికి కావ్య అక్కడ కనిపించదు. ఇదేంటిది, కళావతి ఇంకా రాలేదు, కింద ఇంట్లో కూడా కనిపించలేదు, అయినా చాలా టైం అయిపోయింది, చుట్టాలు కూడా వెళ్ళిపోయారు, అయినా ఇంతవరకు రాలేదేంటి అని చెప్పి రాజ్ అనుకుంటూనే ఇక మంచం మీద కూర్చొని ఫోన్ నొక్కుకుంటూ ఉంటాడు. అలా గంట సేపటికి కూడా కావ్య రాకపోయేసరికి ఏంటి కళావతి ఇంకా రాలేదు, ఇంట్లో పనులన్నీ కూడా పూర్తయినాయి కదా, ఎందుకని రాలేదు అని చెప్పి రాజ్ గబగబా కిందకి వచ్చి చూసేసరికి ఎక్కడా కూడా కావ్య కనిపించదు. ఇంకా ధాన్యలక్ష్మిని, పిన్ని కళావతినేమన్నా చూసారా అని అడగడంతో అదేంటి రాజ్, కావ్య నీ గదిలోనేగా ఉంటుంది, మమ్మల్ని అడుగుతున్నావేంటి అని అపర్ణ అడగడంతో లేదు మమ్మీ, నేను నా గదిలో గంట సేపటి నుంచి చూస్తున్నాను, తను ఇంతవరకు గదిలోకి రాలేదు, ఇంట్లో కూడా ఎక్కడా కనిపించలేదు, మమ్మీ మీరేమన్నా అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు రాజ్, పండగ రోజు అయినా నీ భార్యని అనవలసిన అవసరం నాకేముంది, తను ఇక్కడే ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు అదిగో గార్డెన్లో ఉన్న ఆ చెట్టు కింద కృష్ణుడి బొమ్మతో ఏదో మాట్లాడుతూ ఉంటుందిగా, అక్కడుంటుంది అని చెప్పడంతో ఇంకా బయటికి వెళ్ళి చూస్తే కావ్య అక్కడ కూడా ఉండదు. అలాగే ధాన్యలక్ష్మి అయితే స్టోర్ రూమ్లో కూడా చూస్తుంది, కానీ కావ్య ఎక్కడ కనిపించదు. ఇంకా కావ్య కనిపించలేదని రాజ్ కంగారుగా వచ్చి అపర్ణతో చెప్తాడు. ఇంతలో అక్కడికి మిగతా కుటుంబ సభ్యులు కూడా వస్తారు. సుభాష్ అయితే ఏమైంది అపర్ణ, కంగారుగా కనిపిస్తున్నారు, ఏం జరిగింది అని అడగడంతో అది ఏవండి కావ్య కనిపించడం లేదు అని అనడంతో అదేంటది, కావ్య కనిపించకపోవడం ఏంటి అని వెంటనే సీతారామయ్య అలాగే ఇంద్రాదేవి అనడంతో అక్కడే ఉన్న రుద్రాణి అయితే ఏముంది, వాళ్ళ అమ్మ వచ్చింది కదా, వాళ్ళ అమ్మతో ఏమన్నా పుట్టింటికి వెళ్ళిందేమో, ఇంటికి పత్రాలు వాళ్ళ అమ్మ వాళ్ళకిచ్చిన ఆనందం ఇంకా రెట్టింపయిందేమో, అందుకే డైరెక్ట్గా పుట్టింటికి వెళ్ళిపోయి ఉండొచ్చు అని చెప్పడంతో అలా డైరెక్ట్గా ఎందుకు వెళ్తుంది, తను వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి చెప్పే వెళ్తుంది, అలా చెప్పకుండా కళావతి వెళ్ళదు అని రాజ్ సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలా సపోర్ట్ చేసి నెత్తికెక్కించుకున్నావు, అందుకే ఇప్పుడు చూడు ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. అయినా వీళ్ళ ఫ్యామిలీకి ముందు నుంచి అలవాటేమో ముసుగు వేసుకొని పీటల మీద కూర్చోవడం, కరెక్ట్గా పెళ్లి టయానికి పీటల మీద నుంచి ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోవడం, ఆ తర్వాత అలాగే ఇంట్లో నుంచి చెప్పా చేయకుండా వెళ్ళడం వీళ్ళ ఫ్యామిలీస్కి బాగా అలవాటు అని చెప్పి ఇక స్వప్న వైపు చూస్తూ రుద్రాణి మాట్లాడుతూ ఉంటుంది. అత్త, జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు అనవసరం, కళావతి ఎక్కడికి వెళ్ళిందో దాని గురించి ఆలోచించండి అని అనుకుంటూ బాధపడుతూ ఉండగా ఇంతలో కళ్యాణ్ అయితే హడావుడిగా ఇంటికి వస్తాడు. కళ్యాణ్ని చూసిన రాజ్, కళ్యాణ్ ఏమైంది, ఎందుకు నువ్వు అంత కంగారుగా ఉన్నావు అని అనడంతో అనయ్య అది వదినని కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేశారనయ్య, నేను అప్పటికి వదిన్ని కాపాడడానికి చాలా ప్రయత్నించాను, చాలా వరకు వెంబడించాను, కానీ వదిన నాకెక్కడ కనిపించలేదన్నయ్య, నాకెందుకో కంగారుగా ఉంది, అందుకే నీకు చెప్దామని ఇమీడియట్లీ వచ్చాను, ఎన్నిసార్లు ఫోన్ చేసినా నీ ఫోన్ నాట్ రీచబుల్ అని చెప్పి ఇక కళ్యాణ్ చెప్పడంతో రాజ్ ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పగూలిపోతాడు. ఏంటి, కళావతిని కిడ్నాప్ చేశారా, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకని మన కుటుంబం మీద ఇలా పగబడుతున్నారు అని చెప్పి రాజ్ అయితే హడావుడిగా ఇక కళ్యాణ్తో బయలుదేరతాడు. అరే కళ్యాణ్, నువ్వు ఆ కిడ్నాపర్స్ వెహికల్ నెంబర్ చూసావా, నీకు గుర్తుందా అని అనడంతో గుర్తుందన్నయ్య, గుర్తుంది, ఆ వెహికల్ నెంబర్ అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే రాజ్కి చెప్పడంతో ఇమీడియట్లీ కళ్యాణ్ రాజ్ ఇద్దరు కూడా హడావుడిగా బయలుదేరుతారు.
అలాగే సుభాష్ అయితే నానా రాజ్ ఆగు నేను కూడా వస్తున్నాను అని అనడంతో నానా మేము ఇటువైపు వెళ్తాము మీరు అటువైపు వెళ్ళండి అని చెప్పి ఇంకా సుభాష్కి చెప్పి అక్కడి నుంచి రాజ్ అయితే బయలుదేరుతాడు. ఇంకా వీళ్ళు అనుకున్నట్లుగానే ఆ వెహికల్ ఎక్కడుందో ఇన్స్పెక్టర్ సతీష్తో తెలుసుకొని ఇక రాజ్ అయితే ఆ వెహికల్ కోసం మొత్తం రోడ్లన్నీ వెతుకుతూ ఉంటాడు. కానీ కావ్య ఒక మూల గుడి దగ్గర కూర్చుని బోరున ఏడుస్తూ కనిపిస్తుంది. అలా ఏడుస్తున్న కావ్యనైతే అపర్ణ చూస్తుంది. అపర్ణ కావ్య దగ్గరికి వెళ్ళి కావ్య ఏమైంది, ఏంటి ఇక్కడున్నావు, నిన్నెవరో కిడ్నాపర్స్ తీసుకెళ్లారని కళ్యాణ్ చెప్పాడు అని అడగడంతో ఇంకా కావ్య అయితే ఆ కిడ్నాపర్స్ నుంచి తప్పించుకున్నానని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చున్నానని కావ్య అపర్ణకి చెప్తుంది. అపర్ణ సరేరా ఇంటికి వెళ్దాం అని పిలవడంతో లేదత్తయ్య గారు, నేనిక ఆ ఇంటికి రాలేను, నా వల్ల కాదు, అక్కడ నాకు ఏ స్థానం ఉందని ఆ ఇంటికి రావాలి చెప్పండి అని అడగడంతో చూడు కావ్య, అక్కడ ఏ స్థానం ఉందని ఇన్ని రోజులు ఉన్నావు, ఇప్పుడు రానంటున్నావు. నాకు ఇష్టం లేకపోయినా నీ భర్త నిన్ను బాగానే చూసుకుంటున్నాడు కదా, రాజ్ నిన్ను భార్యగా అంగీకరించాడు కదా, కానీ ఎందుకిప్పుడు రానని మొండికేస్తున్నావు అని అడగడంతో అది ఒక్కసారి మీరే మీ అబ్బాయి రాసిన ఈ చిట్టీని చూడండి అని చెప్పి ఇంకా కావ్య అయితే ఆ చిట్టీని అపర్ణకి ఇస్తుంది. అపర్ణ ఆ చిట్టి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చూడు, ఇదేనా నీ వ్యక్తిత్వం, ఇదేనా నీ సహనం, ఇదేనా నీ పట్టుదల, నాతో ఎలా మాట్లాడతావు, అసలు నువ్వేనా ఇంత దిగజారిపోయింది, అసలు నీ భర్త ప్రేమని గెలుచుకోవడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాల్లో ఓడిపోయానని నిర్ణయించుకున్నావా, అయితే ఇక నీ భర్తని నువ్వే వదిలేసుకుంటున్నావా చెప్పు, ఇదేనా ఈ అపర్ణాదేవి కోడలిగా నువ్వు చేసే పని అని చెప్పి ఒక్కసారిగా అపర్ణ కావ్యకి చెయ్యొత్తనిస్తున్నట్టుగా మాట్లాడడంతో కావ్య షాక్ అయిపోతుంది. అత్తయ్య గారు అని అనడంతో అవును అత్తయ్య గారినే చెప్తున్నాను, ఇలాగేనా నీ భర్తని నీ ప్రేమతో తన మనసును గెలుచుకోవడం ఇదేనా అని చెప్పి అపర్ణ మాట్లాడడంతో ఒక్కసారిగా కావ్య అయితే బోరున ఏడుస్తూ ఇంకా రాజ్ని హక్ చేసుకుంటుంది. రాజ్ అపర్ణని హక్ చేసుకుంటుంది. అపర్ణ అయితే ఏడవకు నా కోడలు ఏడవదని నేను అనుకుంటున్నాను, నా కోడలికి ధైర్యం ఎక్కువ, అలాగే సహనం ఎక్కువ, ఓర్పు ఎక్కువ, తను ఏదనుకున్నా సరే సాధించి తీరుతుంది అని చెప్పి ఇంకా కావ్యతో అపర్ణ మాట్లాడుతున్న ఒక్కొక్క మాటకి కావ్యకి అయితే చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక అపర్ణ తనకిచ్చిన ధైర్యంతో ఖచ్చితంగా నేను రాజ్ మనసుని గెలుచుకుంటాను అని కావ్య అయితే ఇంటికి బయలుదేరుతుంది. ఇంటికి బయలుదేరుతున్న కావ్యని సడన్గా వచ్చి ఒక లారీ అయితే గుద్దేస్తుంది. అలా లారీ గుద్దేయడంతో అక్కడికక్కడే కావ్య ఇంకా రక్తం మడుగుల్లో ఉంటుంది. అదే టైంలో రాజ్ కూడా అక్కడికి వస్తాడు. రాజ్ అదంతా చూసి మమ్మీ ఏంటిది, ఏమైంది, కావ్య బాగానే ఉందన్నావు కదా, కానీ ఎలా జరిగిందిలా అని అంటుంటే ఏంట్రా, నా కోడల్ని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, బయలుదేరండి అని చెప్పి ఇంకా కావ్యని తీసుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కావ్యని చూసి రాజ్ బోరుని ఏడుస్తాడు. రాజ్ అలా ఏడుస్తూ ఉంటే అపర్ణ ఎందుకు ఏడుస్తున్నావు, నీకెలాగో అక్కర్లేదు కదా, తన కోసం ఎందుకు బాధపడుతున్నావు, మొదటి నుంచి చెప్తానే ఉన్నాను, తన మనసులో ఆశలు రేపకు, తను నీ మీద ఆశల్ని పెంచుకునేలా చెయ్యకు, ఆడపిల్ల జీవితంతో ఆడుకోకు అని చెప్తానే ఉన్నాను, కానీ చూసావుగా ఏం జరిగిందో, నువ్వు చేసిన పొరపాటు వల్ల ఎంత పెద్ద అనర్థం జరిగిందో చూసావుగా, ఇప్పుడు నా కోడలు నాకు కావాలి, ఎలా తెస్తావో తీసుకురా అని చెప్పి అపర్ణాదేవి అయితే రాజ్ని పట్టుకొని నిలదీస్తుండి. ఇక రాజ్కైతే ఏమీ అర్థం కాదు, అలానే చూస్తూ ఉండిపోతాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కావ్య రాజ్ కోసం మళ్ళీ బ్రతికి వస్తుందా, లేకపోతే రాజ్ తనని ప్రేమించట్లేదు అన్న బాధతో కన్ను మూస్తుందా, అసలు ఈ కథ ఎటువైపు మలుపు తిరుగుతుంది? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు